ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాళిని చేసుకుని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడికి చెప్పుకున్నాడు. ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడని, అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకుని వాటిని తొలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారని స్నేహితుడు రామన్నతో అన్నాడు. రామన్న ఆ సాధువును సందర్శించి తన బాధ చెప్పుకున్నాడు. అంతా విని సాధువు, బాబూ, నేను నీలాగే గయాళి భార్యతో వేగలేక సన్యాసినై తిరుగుతున్నాను. నీకేం సలహా ఇయ్యగలను అన్నాడు. తర్వాత రామన్న పురుగు గ్రామం వేంచేసిన నిత్యానంద స్వాములను కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు. నాయనా, నేను కటిక పేదవాణ్ణి, అందుచేత నాకు పెళ్లి కాలేదు, సంసారం ఎరగను, నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు నిత్యానందుడు. రామన్న అక్కడినుంచి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో కూర్చుని ఆలోచిస్తుండగా ఎవరో వెనకగా వచ్చి భుజంమీద చెయ్యివేసి, నాయనా, ఏమిటి నీకొచ్చిన కష్టం? నన్ను చంద్రయ్య అంటార్లే అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తరపోతూ, నేను గయ్యాళి భార్యతో వేగలేక పాత్మహత్య చేసుకున్నాను. నా భార్య చావు బతుకుల్లో ఉన్నది. చచ్చి నా వెంట పడుతుందేమోనని హడలిపోతున్నాను అని మాయమయ్యాడు.